ఒక బిల్లు మళ్ళీ సార్ yes sir ready sir first inauguration just sir ready sir ఒకసారి ఇక్కడ చూడండి sir just get please allow please enter sir గురుగారు గురుగారు ఒక్క నిమిషం సైడ్ అరే సార్ ఒక బిల్లు మంద సార్ మొదటి కొనుగోలు స్వీకరించేవారు శ్రీ మల్రెడ్డి నరసింహారెడ్డి తిరుమల పౌల్ట్రీ కోరుతున్నాము నెక్స్ట్ ఇచ్చేసినటువంటి అతిథులకు చిరు సత్కారాలండి. ముందుగా మా షోరూమ్ ప్రారంభోత్సవం చేసినటువంటి గుంటూరు ప్రసాద్ గారికి మా ఆహ్వానాన్ని అందించి మా ఫ్యామిలీలో ఒకరైనటువంటి శ్రీ గుంటూరు ప్రసాద్ గారికి మా చైర్మన్ గారు కె నాగరాజన్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అలాగే మొట్టమొదటి కొనుగోలు స్వీకరించినటువంటి మల్రెడ్డి నరసింహారెడ్డి గారికి మా చైర్మన్ కె నాగరాజన్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం అండి. మల్రెడ్డి నరసింహారెడ్డి గారికి మా చైర్మన్ కె నాగరాజన్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం చేయబడుతుంది. అక్కడ గట్టిగా చప్పట్లు కొట్టాలి. Yeah, ready sir? Yes. Done sir. Done. Thank you. Okay. మా చైర్మన్ గారికి చైర్మన్ ఆఫ్ రామరాజ్ ఫ్యాక్టరీస్ కె నాగరాజన్ గారికి చిరు సత్కారం. ఏపీ అండ్ తెలంగాణలో ఎన్నో షోరూమ్స్ ఓపెన్ చేస్తూ ఇవాళ ఒక మంచి క్వాలిటీని మనందరికీ అందిస్తూ మన ఆదర అభిమానాలు పొంది ఇంతమంది స్టాఫ్ ని ఇన్ని షోరూమ్స్ ని ఫ్రాంచైజీస్ ని మెయింటైన్ చేసినటువంటి అవర్ చైర్మన్ నాగరాజన్ గారికి థ్యాంక్ యూ తెలియజేస్తూ రమేష్ చంద్ర గారికి రామకృష్ణ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. అందరూ గట్టిగా చెప్పాలి. నెక్స్ట్ మా ప్రవీణ్ గారికి రామకృష్ణ గారి చేతుల మీదుగా ఓకే నాగరాజన్ గారి చేతుల మీదుగా ప్రవీణ్ గారికి చిరు సత్కారం. రాజన్ గారికి చిరు సత్కారం. నాగరాజన్ సార్ చేతుల మీదుగా మా రామకృష్ణ గారికి చిరు సత్కారం. అందరూ గట్టిగా చెప్పండి. రామకృష్ణ సార్ 3 days నుంచి కూడా ఈ ఓపెనింగ్ కోసం ప్రతి ఒక్కరిని మమేకం చేసి మనందరినీ వాళ్ళ ఇక్కడ తీసుకొచ్చి మరి వాళ్ళ శంషాబాద్ లో కళ ప్రారంభోత్సవానికి ముందడుగు వేసినటువంటి రామకృష్ణ గారికి
నెక్స్ట్ మా నాగరాజన్ సార్ చేతుల మీదుగా భూపతి గారికి చిరు సత్కారం. మా ఫ్రాంచైజ్ ఓనర్ ప్రవీణ్ గారికి మా నాగరాజన్ సార్ చేతుల మీదుగా చిరు సత్కారం. అందరూ గట్టిగా చెప్పండి. మా నాగేశ్వరరావు గారికి మా నాగరాజన్ సార్ చేతుల మీదుగా చిరు సత్కారం. అంటే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాము. మా బాలకృష్ణ గారికి మా చైర్మన్ సార్ నాగరాజన్ సార్ చేతుల మీదుగా చిరు సత్కారం. అంటే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో రవి గారికి మా చైర్మన్ నాగరాజన్ సార్ చేతుల మీదుగా చిరు సత్కారం. సలీం గారికి మా నాగరాజన్ సార్ చేతుల మీదుగా చిరు సత్కారం. సలీం సార్ చిరు సత్కారం. అంటే చప్పట్లు కొట్టాలి. క్రాంతిరెడ్డి మా క్రాంతిరెడ్డి గారికి నాగరాజన్ సార్ చేతుల మీదుగా చిరు సత్కారం. అండి చప్పట్లు కొంచెం గట్టిగా వినపడాలి. నాగిళ్ళ ప్రభాకర్ గారు మా షాద్నగర్ ఫ్రాంచైజ్ నాగిళ్ళ ప్రభాకర్ గారికి మా నాగరాజన్ సార్ చేతుల మీదుగా చైర్మన్ నాగరాజన్ సార్ చేతుల మీదుగా చిరు సత్కారం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. సార్ ఇక్కడ సార్ లుక్ హియర్ సార్ 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 వెయిట్ సార్ ఓకే సార్. ఎవరికైనా ఐడియా అన్న పరిస్థితి గారికి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాము. ఏ సార్ లుక్ హియర్ సార్. అవసరం లేదు కదా. ఓకే సార్ థ్యాంక్ యూ. పెట్టేసుకోండి. శంషాబాద్లో ఏ రామరాజ్ షోరూమ్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. దానికి మా సపోర్టర్స్ సిఎండి గారు అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ అన్ని రకాలు మ్యారేజెస్కి కావాల్సినవి, వాళ్ళు రెగ్యులర్గా కావాల్సినవి కిందర్ వేర్, అవుటర్ వేర్ అండ్ పంచీలు, ధోతీలు, శారీస్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ మాకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అన్ని ప్రైస్ రేంజ్లో కూడా ఉంటాయి. సో శంషాబాద్ ప్రజలు ఇది ఆపర్చునిటీ ఉపయోగించుకుంటారు. మాకు మా నాగరాజు గారి బ్లెస్ ఆల్వేస్ కావాలి. అది చాలా షోరూమ్లు ఆల్రెడీ రామరాజ్ షోరూమ్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇంకా కొన్ని షోరూమ్స్ కూడా వస్తున్నాయి. ఇది కూడా ఉపయోగించుకుంటారు. ఎన్నో బ్రాండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. రామరాజ్ కోర్టు ఈరోజు సంస్థాపనలో గురుప్రసాద్ గారు చేతుల గుళ్ళు చేస్తాము. రైటింగ్ వచ్చి రత్నమోహన్ గారు రైటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ సేల్స్ మల్లారెడ్డి నరసింహరెడ్డి గారు చేసి ఈ కల్చర్ ఆఫ్ ఇండియా రామరాజ్ కట్టడి షోరూమ్ ఈరోజు ఉద్యోగంగా బ్రహ్మాండంగా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము. రామరాజ్ గార్డెన్ 1980 ఓపెన్ చేసి ఈ కల్చర్ కోసం మన మహాత్మా గాంధీ ఎకనామిక్ ఎయిమ్ నాణం చేసే కోసం మన పల్లెటూరులో ఉన్న టీవీస్ కోసం మనం ఇది ఇండస్ట్రీస్ లేకుండా ఇన్స్టిట్యూట్గా బిగిన్ చేస్తున్నాము. అది 42 ఇయర్స్గా స్టెప్గా పెరిగి ఈరోజు మొత్తం 15,000 పార్టీలు ఈ ఇండియా మొత్తం ఉన్నారు. 300 షోరూమ్ పైన
మన కంపెనీలో డైరెక్ట్గా 15 మంది డైరెక్ట్గా పనిచేస్తున్నారు. జాబ్ చేసేందుకు వీవేజ్ ఫ్యామిలీ అందరూ మొత్తం మనకు పల్లెటూరు ఉన్న వీవేజ్ 50,000 ఫ్యామిలీ పైన మన రామరాజన్నమాట. ఇట్లా మన మర్చిపోయిన పంచ కల్చర్, మన దేశీయ డ్రెస్ కోడ్ పంచులు అందరూ మర్చిపోయినది రామరాజ్యం మళ్ళీ పైకి తీసుకొచ్చి ఇప్పుడు ఈ సౌత్ ఇండియా మాత్రం కాదు, ప్రపంచం ఈ వరల్డ్ మొత్తం మన ఇండియా కల్చర్ ఉన్న వాళ్ళు పంచులు కట్టుబడిన పెద్ద మర్యాద విషయం గౌరవం చేసి ఈ కల్చర్కు డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ ఈరోజు ఓపెన్ చేసినది ఈ రోజుల్లో పుట్టిన పిల్లలు అన్నమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మొత్తం 4,000 వెరైటీ పెన్షన్ ఇక్కడ మనం డిస్ప్లే చేస్తాం. పిల్లలకి ఐటీ పీపుల్ ఉన్న వాళ్ళు కూడా ప్యాంట్ అలాగా రెడీమేడ్ పెన్షన్, పాకెట్ పెన్షన్, 9 కేజీ 10 కేజీ పెన్షన్ అట్లా చేస్తాం. మళ్ళీ ఖాళీ టేబుల్ డిన్నర్ ఇక్కడ ప్రమాణంగా సోప్ చేస్తాం. మళ్ళీ ఇన్నర్ గార్మెంట్స్ అన్ని వెరైటీ అన్నీ ఉంటాయన్నమాట. మళ్ళీ స్పెషల్ ఇప్పుడు మెయిన్ పెళ్లి సీజన్ అనమాట. పెళ్లి సీజన్ కావాల్సిన పట్టు పంచుల్లో దాదాపు 1.5 lakh వరకు ఇక్కడ వెరైటీ తయారు చేసి డిస్ప్లే చేస్తాము. ఇవన్నీ ఉన్న ముహూర్త సీజన్ వచ్చిన దసరాకులన్నీ బాగా ఉపయోగించుకోవడం కోసం ఈరోజు ఓపెన్ చేస్తాము. ఆల్రెడీ హైదరాబాద్లో మనకు తెలంగాణలో సుమారు 240 పైన ఎంపీస్ ఉన్నారు అనమాట. వాళ్ళని బాగా సపోర్ట్ చేశారు కాబట్టి ఇందులో జరిగింది. ఇప్పుడు దాదాపుగా 60-56 తెలంగాణ అనమాట. ఇది అందరూ ఈ కల్చర్ మనం తిరిగి రావాలా, మనం చేయడంలో వేరే చేసేది మనమే కదా చేయాలా. కల్చర్ అంటే ఇండియాలో ఫస్ట్ డ్రెస్ కోడ్ ప్రపంచంలో ఫస్ట్ డ్రెస్ అంటే ఫస్ట్ పంచర్ అనమాట. దూది నుంచి దారం చేసి చారు నుంచి ఒక డ్రెస్ కావాలంటే ఫస్ట్ పంచర్ అనమాట. అదందరూ మనం మర్చిపోయినాము. ఇప్పుడు మళ్ళీ పైకి తీసుకొచ్చి ఈ 48 yearsగా కల్చర్ డెవలప్ చేసి మీద పావర్టీ ఉన్న దేశ వాళ్ళకు బాగా ప్రాబ్లం ఇచ్చి మన వెస్ట్ కల్చర్ పోయే వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మన కల్చర్ కట్టని చెప్పేది అన్నీ చేసి రామరాజ్యం అనమాట. ఇప్పటివరకు తెలంగాణలో మనకి ఇచ్చిన సపోర్టు ఇంకా కన్నుగా మీ సపోర్ట్ ఇవ్వాలని కోరుకోండి. అందరికీ నమస్కారం. ఇది ఎన్నో షోరూమ్ సార్ పైనండి 3 పైన 5 గంటల లెక్కాచారం లేదు. 3 పైన. సో మళ్ళీ తెలుగు రాష్ట్రాలు ఇంకా కొత్త ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఇంకా 10 షోరూమ్ లైన్ ఉంటుంది. ఆ లైన్ ఉంటుంది తెలంగాణలో మాత్రం 10 షోరూమ్ పైన ఒకటి జరుగుతుందండి. సో ధరల విషయంలో ఏం చెప్తారు సార్ కస్టమర్లు? ఇది ఎట్లంటే టాటా బ్యాక్ అదే పోతా ఉంటాం చైర్మన్ చెప్పిన మాట నేను చెప్తాను. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ తయారు చేసేది 5 రూపాయలు లెక్క కాస్ట్ అవుతుంది అనుకోండి. అది మేము 7 రూపాయలకి అమ్ముతాం అనుకోండి. కన్స్యూమర్ వచ్చి తీసుకున్నప్పుడు 10 రూపాయల వస్తువులు మనకు 7 రూపాయలు దొరికే టైం ఉండాలి. అదే లాంగ్ లైఫ్ వస్తుంది అనమాట. ప్లాస్టిక్ మనం రామరాజు చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ తయారు చేసి నుంచి కంపెనీ షోరూమ్ వచ్చేసి ప్రజలకు రీజనబుల్ రేటు మంచి క్వాలిటీ దొరకడం కోసం చేసుకుని వస్తాం. ఇక్కడ డిస్కౌంట్ రేట్ ఎక్కువ పెట్టి డిస్కౌంట్ చేసి అట్లాంటి ఏం సిస్టమ్ లేదు. ఫిక్స్డ్ చేసుకొని కరెక్ట్గా రీజనబుల్ చేసి ఇండియా మొత్తం ప్రజల దగ్గర రామరాజు అంటే ఫిక్స్డ్ రేట్ రేట్ ఉంటుంది. క్వాలిటీ చాలా బాగుంటుంది. మనీ ఫర్ వాల్యూ అంటే ఒక ట్రస్ట్ మనం పెట్టించుకున్నాము. అది కాపాడుతూ వస్తున్నాము. సార్ ఒకసారి ఇక్కడ చూడండి. రెడీ సార్. పిల్ల చుట్టూ చేసేది చాలా ఉంటుంది. Oh, sorry. 891. What?
दुष्कारेण दुष्यमनेन दुष्युध इन्द्रो गणेन सगो सष्टजित्सोमपाबाहुषद्ध्योध्वधन्वा प्रतिहिताभिरस्था बृहस्पते परिदीयारथेन रक्षोहामिन्द्रागुम् अपबाधमानः भञ्जन् सेना प्रवृणो युधाजयन्नस्माकमेध्यविदारथानाम् गोविदं वज्रबाहुं उग्रं महामनसां भुवनच्यवानां घोषो देवानां जयतामुदस्थास्माकमिन्द्रः समृतेषध्वजेष्वस्माकय्या इडवस्तादयन्तो अस्माकं वीरा उत्तरे भवन्त्वस्मानुदेवा अवताहवेषु हर्षयमघवन्नायुधान्युत्सत्वनां मामकानां महागुंसि उद्वृत्रहनुवाजितधानां जयतामे घोषः शर्म गच्छत्वना दृश्या यथा सथा परापदकलव्ये ब्रह्मसंसिदा दीर्घश्रुतम इन्द्रस्य घर्मो अतिथिः घर्मन्न सामन्तपदा सुवृष्टिभिर्जुष्टं यर्वणसे गिरः बृहदिन्द्रमर्गेभिरर्गिणः मनीषामोदिद्धरावन्ने सुमनेन्द्रणानाः इदमिन्द्रं प्रति हव्यं गृभाग सत्याः